స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు గుర్తెట్టుకోవాలి, మీకు మంచి చదువు రావాలి. ఎంతమందికి మంచి చదువు రావాలని కోరుకుంటున్నారు? మంచి చదువు రావాలనుకున్న వాళ్ళు, ఓకే, వెరీ గుడ్. మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. మంచి చదువు రావాలన్నా, మంచి ర్యాంక్లో మనం పాస్ అవ్వాలన్నా మనకి ఏం కావాలి అన్నది మీకు చెప్తాను నేను. అది కానీ మీకు ఉంటే తప్పక మీ స్కూల్లో మీరు ఏమవుతారంటే ఈ సంవత్సరంలో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఓకే, 3 విషయాలు చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే, మీరు స్కూల్స్కి కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రోడ్ల మీద, బస్సులో కానీ, రిక్షాల మీద కానీ, నడిచి కానీ, లేకపోతే మీరు మోటార్ సైకిల్ మీద కానీ వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు ముందు మీకు ఏం కావాలనంటే, ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు. అంటే మీరు క్షేమంగా ఉండాలా. మొదటగా ఏంటి చెప్పండి? మొదటగా మీరు ఎలా ఉండాలా? అందుకనే మీరు అంటారు కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలా. భలే అంటున్నారా నువ్వు, వెరీ గుడ్. క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేయాలి మనం అని చెప్తాం కదా. అట్లాగా మీరు సంవత్సరం అంతా కూడా క్షేమంగా వెళ్ళి ఎలా రావాలా? లాభంగా ఇంటికి వచ్చేయాలి. అది ఒకటే, అందుకు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఓకే, రెండవది ఆరోగ్యం క్షేమం ఒకటైతే, రెండవది ఏంటంటే మీకు ఏ నీరసాలు పరీక్షల్లో చదువుల్లో రాకూడదు. బాగా చదివేశారు, మీకు నీరసం వచ్చింది, జ్వరం వచ్చింది, పరీక్ష రాయగలరా? చెప్పాలి. అందుకని మనం చదువుకోవడానికి రెండవది ఏం కావాలంటే ఆరోగ్యం కావాలి. ఏం కావాలి చెప్పండి అందరూ కూడా? ఆరోగ్యం కావాలి. మొదటిది స్కూల్కి వెళ్ళి క్షేమంగా రావాలి, అంటే క్షేమము కావాలి ముందు. రెండవది మీకు చదువుల్లో ఏం కావాలనంటే ఆరోగ్యం కావాలి, రెండవది కదా. ఏ నీరసాలు, ఏ అనారోగ్యాలు రాకూడదు. మూడవది ఏం కావాలనంటే చదువులో జ్ఞానం కావాలి. చెప్పండి, ఏం కావాలా? జ్ఞానం కావాలి. ఈ 3 ఉంటే మీరు ఈ 2024 సంవత్సరంలో నూతనంగా స్కూల్స్కి కాలేజీలకు వెళుతున్న వాళ్ళందరికీ కూడా మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు. మీకేమేం కావాలి? 3 చెప్పాను. మొదటిది ఏంటి? క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి, అంటే క్షేమం కావాలా. ఓకే, రెండవది ఏం కావాలి? ఆరోగ్యంగా ఉండాలి. మూడవది ఏం కావాలా? జ్ఞానం కావాలా, విజ్డమ్. ఈ 3 ఉంటే ఈ 2024 సంవత్సరం మీరు 13th నుంచి స్కూలు ప్రారంభిస్తున్నారు కదా, కాలేజీలు ప్రారంభించబడుతున్నాయి కదా, అప్పుడు మీరు రానున్నటువంటి ఈ విద్యా సంవత్సరం అంతటిలో కూడా మీరు ఏమవుతారంటే మంచి ఉత్తీర్ణులుగా, మంచి ప్రయోజకులుగా అవుతారు. అలా ఉండాలని కోరి మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఓకే, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవిస్తాడు, మీ చదువుల్లో పైకి తీసుకొస్తాడు. ఇప్పుడు నేను ఓ స్టోరీ చెప్తాను, అది చెప్పి అప్పుడు మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. వినండి. ఇంగ్లాండ్ దేశం అది. ఆ దేశం పేరేంటి చెప్పండి? ఇంగ్లాండ్ దేశం అది. ఆ ఇంగ్లాండ్ దేశంలోనంట రాబర్ట్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ రాబర్ట్ అనే ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే, రోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, మన పత్రిక చదువుతాం, న్యూస్ పేపర్ అని అంటారు కదా, ఆ దినపత్రిక న్యూస్ పేపర్ని పట్టుకెళ్ళి అందరికీ ఇంటింటికి డోర్ టు డోర్ వేసేవాడట. ఆ రాబర్ట్ అనేటువంటి వ్యక్తి ఒకరోజు వస్తుంటుంటే రోడ్డు ప్రక్కన ఒక పనికిమాలినటువంటి చెడ్డ ప్రాంతం, రోడ్డు ప్రక్కన ఎందుకు పనికినటువంటి చెత్త చెదారం వేసినటువంటి ప్రాంతం ఉందట. ఆ ప్రాంతంలో కొంతమంది పిల్లలు, మీకులాగా ఎంతమంది, మీరు చాలామంది వచ్చారు, మీలాంటి పిల్లలు అక్కడ ఏం చేస్తారంటే ఆ చెత్త దగ్గర, ఆ రోడ్డు ప్రక్కన బట్టలు చిరిగిపోయి, జుట్టు చెరిగిపోయి, వస్త్రాలు సరిగ్గా లేక ఒకరికొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, కేకలేసుకోవడం, అల్లరిగా ఉండటం, సరైనటువంటి బట్టలు లేకపోవడం,
అలా ఉన్నారట. ఈ రాబర్ట్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఆగి, అరే ఇంతమంది పిల్లలు ఇలాగున్నారు, సరైన బట్టలు లేవు, సరైనటువంటి తలకాయ సరిగ్గా దువ్వుకోలేదు, సరిగ్గా బట్టలు లేవు, వాళ్ళు సరైన నిక్కర్లు వేసుకోలేదు, వాళ్ళు చూస్తుంటుంటే చాలా చిరాగ్గా ఉన్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఏంటి ఇలాగ ఉన్నారు వీళ్ళు, కొంతమంది అయితే మందు బాటలు తాగుతున్నారు చిన్నపిల్లల్లో, ఏంటని చెప్పి అక్కడ ఆగిపోయాడట. ఆగిపోయి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎవరిని అడిగాడట, ఓ మనిషిని, అమ్మ ఎవరి పిల్లలు, ఇంతమంది పిల్లలు, వీళ్ళకి సరైన శుభ్రత లేదు, వీళ్ళకి సరైనటువంటి బట్టలు లేవు, సరిగ్గా మాట్లాడటం వస్తలేదు వీళ్ళకి, వీళ్ళు ఏంటి, ఎవరి పిల్లలు ఈ పిల్లలు అని అడిగాడట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ చెప్పిందట, ఈ పిల్లలందరికీ సరైనటువంటి తల్లిదండ్రులు లేరు బాబు, సరైనటువంటి చదువు లేదు, వీళ్ళకే సరైనటువంటి వసతి లేదు, ఇల్లు లేదు, వాకలే లేదు, వీళ్ళు అనాథ పిల్లలు లాంటి వాళ్ళు, వీళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు, వీళ్ళకి అక్షరముక్క కూడా రాదు, ఈ పిల్లలు ఇట్లాగనే ఉంటారు. ఇందులో కొంతమంది పిల్లలు రోజుకి 16 గంటలు ఇంట్లో పని చేసుకుని, ఆ ఇంట్లో ఆ కొట్లో ఈ కొట్లో పని చేసుకుని ఏదో అలా పెట్టినటువంటి బోతిని అలా బతుకుతారు, అంతే వీళ్ళ పని ఇలాగే ఉంటుంది, పాపం ఎవరు పట్టించుకోరు వీళ్ళని అని చెప్పిందట. అప్పుడు ఆ న్యూస్ పేపర్ పట్టుకెళ్ళి ఇంటింటికి వేసే రాబర్ట్ అనేటువంటి ఆ వ్యక్తికి ఒక ఆలోచన పుట్టిందట. ఆ ఆలోచన ఏంటంటే, ఇట్లాంటి పిల్లల్ని బాగు చేసి మంచి ప్రయోజకులుగా చేయాలి, మంచి శుభ్రం నేర్పించాలి, మంచి చదువు నేర్పించాలి, మంచి బట్ట కట్టించాలి అని ఆలోచన కలిగి తనతో ఉన్నటువంటి స్నేహితులను పిలిచి తన భారాన్ని పంచుకున్నాడట ఈ పిల్లల మీద. అప్పుడు అతనితో ఉన్నటువంటి ఒక స్నేహితుడు, 2-3 ఏకమయ్యి ఓ ప్లాన్ చేసుకున్నారట, ఒక నిర్ణయానికి వచ్చారట. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ పిల్లలకి ఒక రోజు కేటాయించి, ఆ రోజు మనం ఈ పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా పాటలు నేర్పించి, అక్షరాలు నేర్పించి, చక్కటి శుభ్రం నేర్పించి, చదువు నేర్పిద్దాం అని ఓ నిర్ణయం తీసుకున్నారట. తీసుకుని వాళ్ళని ఆదివారం రోజు ఖాళీ అయితే ఆ రోజు తీసుకుని ఇలా పరిచయం చేశారట వాళ్ళకి. ఏమనంటే, అందరూ స్కూల్స్కి వెళుతున్నారు కదా, వీళ్ళకి స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ఇలా పెట్టాడట పేరు. ఏమనంటే, అందరూనేమో మామూలుగా స్కూల్కి వెళ్ళిపోతున్నారు సోమవారం నుంచి శనివారం వరకు, మీకు ఏ స్కూల్ లేదు కాబట్టి మేము మీకు స్కూల్లో చేర్పిస్తాం, మా స్కూల్ పేరు సండే స్కూలు అని పెట్టాడట. ఎందుకంటే ఆదివారం ఖాళీ కాబట్టి, ఆదివారం నాడు వీళ్ళకి పనికి చేసుకోవడానికి ఖాళీగా ఉంటుంది కాబట్టి, ఈ రాబర్ట్ అనే స్నేహితుడికి తనకి ఇప్పుడు ఆదివారపు సెలవు దినాన్ని సండే స్కూల్ అని ప్రారంభించాడు. ఇది 1780వ సంవత్సరంలో జరిగినటువంటి చరిత్ర. 1780వ సంవత్సరంలో జరిగినటువంటి చరిత్ర. ఆ రాబర్ట్ అనేటువంటి వ్యక్తి ఆదివారం ఇట్లాగా పెంట మీద చెత్తలో తిరుగుతున్న పిల్లలందరినీ, చదువులేని వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి పాటలు, మాటలు, చదువు, పేర్లు చక్కగా రాయడం నేర్పించాడట. ఇలా నేర్పించి ఒక చక్కటి ప్రయోజకులుగా కొంతకాలం చేసేటప్పటికి అందులో కొంతమంది మొత్తం మానేశారట, కొంతమందే వచ్చారట. అప్పుడు పిలిచి అడిగాడట, ఏమిరా మిగతా వాళ్ళు రాలేదు, మీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా అక్కడ ఆడుకునేవాళ్ళు ఆ రోడ్డు మీద, ఎందుకు రాలేదురా అని అడిగాడట. అప్పుడు వాళ్ళు చెప్పారట, ఏమనంటే వాళ్ళకే రావడానికి సిగ్గేస్తుందంట, బట్టలు సరిగ్గా లేవు, అది బట్టలు చిరిగిపోయి నిక్కర లేక, ఒకటి చెడ్డీ లేదు, ఒకటి చొక్కా చిరిగిపోయిన చొక్కా, ఒకటికి ఏమి చొక్కా ఉంది కానీ నిక్కర లేదు, నిక్కర ఉంది ఒకటి చొక్కా లేదు, బట్టలు సరిగ్గా లేక వాళ్ళకి సిగ్గేసి రావడం లేదండి అని చెప్పారట. అప్పుడు ఆయన అన్నాడట, రేపు బట్టలు లేకపోయినా పర్వాలేదు, ఇది ఇక్కడ నీళ్లు ఉన్నాయి, కాళ్ళు చేతులు కడుక్కుని మీరు వచ్చి ఇక్కడ కూర్చుని నేర్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి వస్త్రాలు లేకపోయినా కానీ కాళ్ళు చేతులు కడిగించి శుభ్రం చేసి కూర్చోబెట్టి చదువు చెప్పడం నేర్పించాడు. అలా నేర్పించిన తర్వాత వాళ్ళందరూ మంచి ప్రయోజకులు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో, ఇంగ్లాండ్ అనే దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారంట రోజుని. వచ్చి రాబర్ట్ అనే ఆ వ్యక్తితో ఇలా చెప్పారట, ఏమనంటే
మీరు ఎప్పుడైతే సండే స్కూల్ ప్రారంభించి ఈ పిల్లలకి చదువు చెప్పడం, అక్షర జ్ఞానం నేర్పించడం, బట్టలు సరిగ్గా లేకపోతే వాళ్ళకి శుద్ధి నేర్పించడం, వీళ్ళకి చక్కటి ఆహారం ఎలా తినాలో నేర్పించడం, చదువు ఎలా చదవాలో నేర్పించడం, మీరు నేర్పించిన కాడి నుంచి వీళ్ళకి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లల వల్ల మన దేశంలో, మన ప్రాంతంలో దొంగతనాలు తక్కువైపోయినాయి, అత్యాచారాలు తక్కువైపోయినాయి, మోసాలు చేసేవాళ్ళు తక్కువైపోయారు. అంటే అంతకుముందు ఎక్కువ మంది ఎవరుండేవారట, వినాలి, ఎక్కువ మంది ఎవరుండేవారట, ఈ పిల్లలే తినేసి త్రాగేసి కొట్టుకుంటూ ఏం చేసేవారంటే త్రాగుతూ తిరిగేవారట. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళు దొంగతనాలు చేసేవారట. ఈ పిల్లలు పట్టుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల జైల్లో పెట్టేస్తూ ఉండేవారంట పోలీసు వారు. ఎప్పుడైతే రాబర్ట్ అనే ఈ వ్యక్తి కూర్చోపెట్టి వీళ్ళకి చదువు నేర్పించి అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, త్రాగకూడదు, దొంగతనాలు చేయకూడదు, చక్కగా చదువుకోవాలి అని జ్ఞానం నేర్పించాడో, ఆ జ్ఞానం ద్వారా ఏమైందంటే వీళ్ళ చెడ్డ పనులు మానేసి ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకున్నారట. ఆ జ్ఞానం ఏంటంటే మనం ఎలా శుభ్రంగా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఎలా కష్టపడి చదువుకోవాలి, దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, చెడు అలవాట్లు చేయకూడదు, సినిమాలు సిక్కాలకు వెళ్ళకూడదు, అల్లరి పనులు చేయకూడదు, మంచిగా చదువుకోవాలా, ఇచ్చిన పాఠాన్ని కంటతా చేసి అప్పగించాలా, ఇచ్చిన హోంవర్కు చెయ్యాలా అని ఇదంతా కూడా ఆ జ్ఞానాన్ని ఆ చిన్న పిల్లలు, మీలాంటి పెద్ద పిల్లలు, ఆ చెత్త మీద రోడ్ల మీద తిరిగి కొట్టుకున్నటువంటి పిల్లలు ఈ జ్ఞానం నేర్చుకున్నారట సండే స్కూల్ ద్వారా. ఎప్పుడైతే అది నేర్చుకున్నారో ఇప్పుడు వాళ్ళ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో పిల్లలు చేసే నేరాలు తగ్గిపోయినాయట. పిల్లలు ప్రయోజకులు అవ్వడం మొదలుపెట్టారట. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి రాబర్ట్ అనే వ్యక్తిని అభినందించి, నీవు సండే స్కూల్ ప్రారంభించినటువంటి రోజు నుంచి ఇప్పటికి చాలా నేరాలు, పిల్లలు చేసే నేరాలు ఏమైపోయినాయి, తగ్గిపోయినవి. ఆ పిల్లలందరూ కూడా ఒకప్పుడు నేరాలు చేసేవారు, చెడ్డగా ఉండేవారు, అబద్ధాలాడేవారు, వంకరగా చూసేవారు, దోచుకునేవారు, దొంగతనాలు చేసేవారు, చెడ్డ పనులు చేసి కొట్టుకునేవారు, చంపుకునేవారు. ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఈ సండే స్కూల్లో నేర్పించినటువంటి రాబర్ట్ అనే వ్యక్తి నేర్పించినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆ జ్ఞానం ద్వారా ఇలాంటి చెడు పనులన్నీ మాని వాళ్ళు చదువుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు శుభ్రం నేర్చుకున్నారు, వాళ్ళు చక్కగా బ్రతకడం నేర్చుకున్నారు. ఈ జ్ఞానం ఆ యొక్క రాబర్ట్ ద్వారా ఆ పిల్లలకి, సమాజానికి అందించబడింది. ఈరోజు కూడా మేము కూడా చేసేది ఏంటంటే, మీరు అట్లాంటి పిల్లలు కాదు కానీ చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకుని వెళతారు. కొంతమందికి చదువు రావడం లేదు, పాపం కొంతమంది కంటతా పడతారు కానీ మెమరీ పవర్ ఉండదు. కొంతమంది వెళతారు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, అమ్మా నాన్న ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు, ఆ పిల్లలు ఏం చేస్తారనంటే ఏడుస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళమంటే, కాలేజీకి వెళ్ళమంటే మాకు వెళ్ళబుద్ధి అవ్వదు, ఏదో పని చేసుకుంటాం అంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు మేము జ్ఞానం బోధించడానికి పిలిచామన్నమాట. ఈ జ్ఞానం ఏంటంటే బైబిల్లో యేసు ప్రభువు వారు మాట చెప్తాడు, దేవుడు మాట చెప్పాడు. ఆ మాట చదివించి మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయడం జరుగుతుంది. దయచేసి తీయండి. బైబిల్ ఉన్నవారు, తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా తెచ్చుకున్నారా? తీసుకొచ్చిన వాళ్ళు బైబిల్ చూపించండి పైకెత్తి. ఓకే, వెరీ గుడ్. మీరు తీసి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతారా? ఎవరైనా మైక్లో చదివితే ఇంకా మంచిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అతడు లేక ఆమె దేవునిని అడగవలెను. ఇప్పుడు వినండి పిల్లలు, అందరూ జాగ్రత్తగా, పెద్దవాళ్ళు, స్టూడెంట్స్ వినండి. ఈ సంవత్సరం ఎంతమంది చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటున్నారు? చేతులు చూపించండి కదా.
చేతులెత్తిన వాళ్ళు అలాగే ఉండండి. మీకు మంచి చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలనంటే మీకు కావాల్సింది జ్ఞానం. చెప్పండి, ఏం కావాలి మీకు? నాకు జ్ఞానం కావాలి. చెప్పండి, ఏం కావాలా? జ్ఞానం కావాలా? ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తుందనంటే, దించండి చేతులు. జ్ఞానం ఏం చేస్తుందనంటే కష్టపడి చదవాలని ఆశ పుట్టిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందని అంటే అల్లరి పనులు చేయకూడదని చెప్పిద్ది జ్ఞానం. జ్ఞానం ఏం చెప్పిద్దంటే తల్లిదండ్రులకు లోబడమని చెప్పుద్ది జ్ఞానం. జ్ఞానం ఏం చెప్పుద్దని అంటే టీచర్లు ఇచ్చిన పాఠాలు కష్టపడి చదివి హోంవర్క్ చేయమని చెప్పుద్ది జ్ఞానం. మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి, అలా ఉండాలంటే ఏది తినకూడదో ఏది తినాలి అని చెప్పుద్ది జ్ఞానం. మీరు ప్రయాణాలు చేసి వెళ్ళేటప్పుడు వక్ర మార్గంలో చెడ్డ మార్గంలో వెళ్ళకూడదు, చెడ్డ స్నేహాలు చేయకూడదు అని చెప్పుద్ది జ్ఞానం. ఎప్పుడైతే ఈ జ్ఞానం మీకు ఉందో అప్పుడు మీరు ఏమవుతారనంటే మంచి ప్రయోజకులు అయిపోతారు. మీకు 3 చెప్పాను ప్రారంభంలో. ఏం కావాలి మీకు ఈ సంవత్సరానికి? పిల్లలు ఏం కావాలి? మొట్టమొదటిగా ఏంటి కావాలా? క్షేమము కావాలా. రెండోది ఏం కావాలా? ఆరోగ్యం కావాలా. వెరీ గుడ్. మూడోది ఏం కావాలా? జ్ఞానము కావాలా. ఈ 3 మీకు ఉన్నట్లయితే మీరు 2024-25 విద్యా సంవత్సరంలో మీరు ఏమవుతారనంటే మంచి గొప్పోళ్ళు అవుతారనమాట. ఈరోజు మీరు రాసుకోండి తారీఖు. ఈరోజు మొట్టమొదటిగా ఎల్ఎల్ఎం చర్చ్కి వెళ్ళి మా స్కూల్సు మా కాలేజీలు ప్రారంభించే ముందు అక్కడ చర్చిలో పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు అక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ టీచర్సు ఓ చక్కటి స్తుతి కూడికని ఏర్పాటు చేశారు దేవుని సన్నిధిలో. మేము స్కూల్కి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం, వాక్యాన్ని విన్నాం, జ్ఞానాన్ని పొందుకున్నాం. ఇక్కడి నుంచి మా చదువులో ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మా స్కూల్లోనూ మా కాలేజీల్లో మా చదువులో చాలా సుఖంగా మంచిగా ఉన్నామని మీరే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే తారీఖుల్లో మీరు సాక్ష్యం చెప్పుదురుగాక. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. అందుకని మీరు ఈ సంవత్సరం ఇది ప్రారంభించాం కదా, ప్రతి ఏటేటా మీ కొరకు మేము ఏం చేస్తామనంటే ఇలా స్తుతి కూడికని ఏర్పాటు చేసి భగవంతుని సన్నిధిలో దేవుని సన్నిధిలో యేసయ్య సన్నిధిలో పిల్లలందరూ బాగా చదువుకోవాలి, మంచిగా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, మంచి ర్యాంక్స్ మంచి చదువుల్లో పైకి రావాలి అని దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించి ప్రార్థన చేసి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఏటేటా మీ స్కూల్సు కాలేజీలు ప్రారంభించే ముందు ఈ పనిని జరిగించి మీ కొరకు ఆశీర్వాదాలు ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పంపించడం జరుగుతుంది. మీరు ప్రతి ఏటా మీ చదువులో మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి కుటుంబాలుగా మంచి ప్రయోజకులుగా అయ్యే వరకు ప్రతి ఏటా వచ్చి ఇలా ప్రార్థన చేయించుకుని జ్ఞానం పొందుకుని ఆరోగ్యం పొందుకుని చక్కటి క్షేమాన్ని పొందుకుని వెళ్ళాలని మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మంచి ప్రయోజకులుగా చేయునుగాక. విన్నారు కదా? ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. చక్కగా మీరు మంచి ప్రయోజకులు అవ్వాలని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.